నమస్కారం అండి. మన శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు ఉప్పలరాజు. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునేది ఏంటంటే పొలం గురించి చెప్తున్నాము. పొలం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలుపుమందు గురించి కూడా చెప్పాము. ఇది మన పొలము, ఇది డ్రమ్ము, ఇదేమో నాటు అనే విషయం కూడా తెలియజేశాము. అప్పుడు మనం కౌన్సిల్ యాక్టివ్ గురించి కూడా చెప్పాము. మీకు మొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే ప్రతి రైతు కూడా కంపల్సరీగా మనం నాటు పెట్టుకున్న డ్రమ్ వేసిన ఏదైనా దమ్ములో కంపల్సరీ డిఏపి జింక్ వేసుకోవాలని చెప్పాము. దాని తర్వాత 15 రోజుల తర్వాత కలుపుమందు కొట్టుకోవాలని చెప్పాము. దాని తర్వాత నెక్స్ట్ మనకు కలుపుమందు కొట్టిన తర్వాత నెక్స్ట్ 20 డేస్ నుంచి 30 డేస్ మధ్యలో మంచిగా బుల్లెట్ వాడుకున్నాము. మనం బుల్లెట్ వాడుకున్న పొలం ఇది. చూసినట్టయితే మంచిగా పచ్చగా పసరుగక్కుతుంది. చూడండి ఎట్లా ఉందో. ఇది మన పొలము. ఇది రైతు వాడని పొలము. మనం బుల్లెట్ వాడని పొలం చూడండి ఎట్లుందో. ఎంగలుగా అగ్గి తెగులు వచ్చి ఉన్నది పొలం అనేది. మన బుల్లెట్ వాడిన రైతు అనేది ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో కూడా సంతోషం అనేది కనిపిస్తుంది. వాడని వాళ్ళు చూసినట్టయితే చాలా ఇదిగా ఉంది. ఏ మాత్రం కూడా బాగలేదు పొలం అనేది. మన పొలాన్ని నలుగురు చూసి కూడా బాగుందనే విషయం గురించి చెప్తున్నారు. నెక్స్ట్ మనం ఏం చేసామంటే మొగి పురుగు రాకుండా కూడా మందు అనేది కొట్టాము. మంచిగా సీజెంటా వారి యాంప్లిగోను, సాప్ పొడి, దాంట్లో మనకు అదామా వాళ్ళది ఫ్లేమ్ బ్రిడ్జ్ కలిపి కొట్టుకున్నాము. దానివల్ల మనకు ఎలాంటి మొగి పురుగు కూడా రాలేదు. పొలం అనేది చాలా మంచిగా ఉంది, నీట్గా ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇది వచ్చేసి 2 నెలలు అవుతుంది, 60 రోజులు అయిపోయింది. 60 రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దీనికి పైన ఇప్పుడు అగ్గి తెగులు రాకుండా ముందు జాగ్రత్తగా ఏం చేయాలి, మనం ఏం పిండి వేసుకోవాలి ఏంటి అనే విషయం గురించి కూడా చెప్తాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు 60 రోజులు అయినప్పుడు సిఎంఎస్ ప్లస్ యూరియా కలిపేసుకున్నట్టయితే బెటర్గా ఉంటుంది. మనకు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫేట్ ఉంటుంది. దాంతోపాటుగా యూరియా కలిపేసుకోవాలి. ఎకరానికి 50 కేజీల సిఎంఎస్ బస్తాను, ఒక 45 కేజీల యూరియా బస్తా అనేది వాడుకున్నట్టయితే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ అది వేసిన తర్వాత అగ్గి తెగులు రాకుండా ఉండడానికి ఇండోఫిల్ వారి మెర్జర్ అనేది వాడుకోవాలి. ఇండోఫిల్ వారి మెర్జర్ అనేది మనకు బెటర్గా ఉంటుంది. ఈ సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ అన్నమాట ఈ ఇండోఫిల్ వారి మెర్జరు. దీంట్లో ఉండేటువంటి టెక్నికల్ వచ్చేసి ట్రైసైక్లోజోల్ 18%, మ్యాంకోజిబో 62% అనేది ఉంటుంది. ఇది వాడుకున్నట్టయితే మనకు మనకు అగ్గి తెగులు అనేది రాదు. అన్ని విధాలుగా బెటర్గా ఉంటుంది. మన పొలం కూడా పచ్చదెంపులో ఉంటుంది. దాంతో పాటుగా మనకు న్యూట్రిన్స్ అనేది కంపల్సరీ వాడుకోవాలి. న్యూట్రిన్స్ వచ్చేసి పిఐ కంపెనీ వారి బయోవిటా అనేది వాడుకున్నట్టయితే బెస్ట్గా ఉంటుంది అన్నమాట. కంపల్సరీ ప్రతి రైతు ఎప్పుడైనా మీకు 1-2 సార్లు చెప్పాను, ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్, న్యూట్రిన్స్ 3 కలిపి కొట్టుకోవాలి. మన దాంట్లో ఎలాంటి పురుగు లేదు కాబట్టి నేను పురుగు మందు అనేది పిచికారీ చేయట్లేదు. ఎందుకంటే మనం పిచికారీ చేసి కూడా కొద్ది రోజులే అవుతుంది, 15 రోజులు అవుతుంది. మనకు బయోవిటా ఇట్లా మనం బయోవిటాను, యాంప్లిగో, నెక్స్ట్ సాపు కొట్టుకున్నాం. దానివల్ల మొగి పురుగు పోయింది. అండ్ ఎలాంటి పురుగు లేదు. చూడండి పొలం చూసినట్టయితే ఎలాంటి పురుగు లేదు, ఏది లేదు, మంచి నీట్గా ఉంది. మన కాకపోతే ఏంటంటే ముందు జాగ్రత్తగా పక్కన పొలంలో చూసినట్టయితే అగ్గి తెగులు వచ్చింది చూడండి. వాటి మీద ఆకుల మీద మచ్చలు చూడండి. అక్కడ చూసినట్టయితే ఆకుల మీద మచ్చలు వచ్చినాయి. మనకు పక్కన ముందు జాగ్రత్తగా వస్తుందనే ఉద్దేశంతో మన పొలానికి ఇది స్ప్రే చేసుకుంటున్నాము. ఇండోఫిల్ వారి మెర్జర్ ఎకరానికి 1/2 కేజీ, బయోవిటా వచ్చేసి 1/2 లీటరు ఎకరానికి స్ప్రే చేసుకున్నట్టయితే మనకు బెటర్గా ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని గమనించుకోవాలి. అన్ని విధాలుగా బెటర్గా చేసుకోవాలి. తక్కువ పెట్టుబడితోని ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా చూసుకోవాలి. మన శ్రీగాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్యం కూడా అదే, తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి. కాబట్టి ప్రతి రైతులు కూడా మన యొక్క ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియని వాళ్ళకు తెలియజేయండి. ధన్యవాదాలండి రైతు సోదరులకు.